నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ నాగలక్ష్మి 56 అర్జీలు వచ్చినట్లు వెల్లడి. అక్రమ ఇసుక అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కలెక్టర్ నాగలక్ష్మి. తెనాలిలో డాక్టర్ బాబు జగజ్జీవనరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ. ఈ నెల 1వ తేదీ బురిపాలెం రోడ్లో జరిగిన బురిపాలెం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు హత్య కేసులో నిందితుడిని రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు వివరాలు వెల్లడించారు. ముద్దాయి అదాం షఫీ, మృతుడు కోటేశ్వరరావు ఇద్దరు స్నేహితులని, మృతుడు కోటేశ్వరరావు వద్ద నుండి ముద్దాయి షఫీ 10,000 రూపాయల నగదు అప్పుగా తీసుకున్నాడని, అయితే షఫీ అప్పు తీర్చలేకపోవడంతో మృతుడు కోటేశ్వరరావు షఫీని అతని కుటుంబ సభ్యులని అసభ్యకరంగా మాట్లాడటం చేస్తూ ఉండేవాడని, ఈ క్రమంలో 1వ తేదీ బురిపాలెం రోడ్లోని ఖాళీ ప్రదేశానికి ఇద్దరు కలిసి మద్యం సేవించేందుకు వెళ్లారని, కోటేశ్వరరావు మరలా నగదు విషయం లేవనెత్తి గొడవకు దిగడంతో ముందుగానే తెచ్చుకున్న కత్తితో షఫీని విచక్షణ రహితంగా దాడి చేయడంతో కోటేశ్వరరావు మృతి చెందాడని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. మృతుని తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనపరిచిన ట్రైనింగ్ డీఎస్పీ ఎన్ భార్గవి, సిఐ బెల్లంకొండ శ్రీనివాసరావు, ఎస్ఐ ప్రతాప్, హెడ్ కానిస్టేబుల్స్ ఏ బాలాజీ, వి రవి, డి రవిలను ఆయన అభినందించారు. అక్టోబర్ 1వ తారీఖు అర్ధరాత్రి తెనాలి ఏఎస్ఎన్ బురిపాలెం రోడ్లో ఉన్న ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఖాళీ స్థలాల్లో ఒక హత్య జరిగింది. 2వ తారీఖు ఉదయం ఆ హత్య జరిగిన వ్యక్తి తమ్ముడు అతన్ని గుర్తించి మాకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఆ కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఇందులో భాగంగా చనిపోయిన మృతుడు పేరుశెట్టి కోటేశ్వరరావు, వయసు 36 సంవత్సరాలు. ఇతనుకి ఈ ముద్దాయి అయిన షేక్ షఫీ కూడా ఫ్రెండ్స్. వీళ్ళిద్దరుగా చాలా బట్టి స్నేహం ఉంది. ఈ స్నేహంలో భాగంగా ఈ ముద్దాయి చనిపోయిన దగ్గర అతని దగ్గర అప్పు తీసుకున్నాడు. అతనుకున్న ఇబ్బందుల వలన అతను చేసే సెల్ ఫోన్ రిపేరు వర్క్ సరిగ్గా చదవకపోవడం, డబ్బులు కట్టలేకపోయాడు. ఈ మృతుడు ఎప్పుడు అతన్ని అడిగిన డబ్బుల గురించి గొడవ పడటం, ఆ డబ్బులు ఇవ్వలేదని ఫ్రస్ట్రేషన్లో అతని ఫ్యామిలీని నీచంగా తిడటం జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో మృతుడు చేసిన పనులకి ఇతను వెక్స్ అయిపోయి ఉన్నాడు. ఇతన్ని నన్ను తిట్టాడు, నా కుటుంబాన్ని కూడా తిడుతున్నాడు. ఇతను ఏదో రోజున మనం అవకాశం దొరికినప్పుడు చంపితే నాకు ఈ గొడవ పోద్ది అనే ఆలోచనతో ఉండగా 1వ తారీఖున ఇతను హైదరాబాద్లో ఉంటాడు. చనిపోయిన కోటేశ్వరరావు అతను వచ్చి 3 రోజులు అయ్యింది. ఆ రోజున ఈవినింగ్ వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసే ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ స్థలాల దగ్గరికి వెళ్ళి మందు తాగుతున్న క్రమంలో మళ్ళీ మాట పెరిగి మళ్ళీ నా అప్పు ఎప్పుడు కడతామని జరిగింది. ఇదే అదనుగా అతను మళ్ళీ తిడతం ప్రారంభిస్తే ఇతను కత్తి తీసుకొని అతని మీద దాడి చేసి అతని ఛాతీ మీద, పొట్ట మీద పలుసార్లు పొడిచాడు, పేక కోసేసాడు. కోసి అక్కడి నుంచి ఆ కత్తి చాకు తీసుకొని వెళ్ళిపోయాడు. అతని తమ్ముడైన మనకి కోటేశ్వరరావు తమ్ముడు స్వామి ఇతనికి ఈ గొడవ ఉంది, మాకు అప్పు 10,000 రూపాయలు అప్పు ఇవ్వాలి, అతనే చేసి ఉండొచ్చని సందేహం వెలిపించిన సందర్భంలో మేము ఈ ఆధారాలు సైంటిఫిక్గా సాంకేతికపరంగా ఆధారాలన్నీ సేకరించి ఈ కేసుని డిటెక్ట్ చేసి ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మర్డర్ కేసు సంబంధించిన కత్తిని, అతను బట్టల్ని సీజ్ చేసి అతన్ని రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ ఇసుక విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి హెచ్చరించారు. తెనాలిలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లా పరిధిలో ఇసుకకు సంబంధించి పలు అపోహలు ఉన్నాయని, జూలై 8వ తేదీ నుండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఇసుక పాలసీ ద్వారా జిల్లా పరిధిలోని కొల్లిపర, తుళ్లూరు, తాడేపల్లిలోని స్టాక్ పాయింట్ల ద్వారా ప్రజలకు ఇసుకను అందించడం జరుగుతుందని, ఇప్పటికే కొల్లిపరకు సంబంధించిన 3 పాయింట్లను మూసివేయగా మరో వారం రోజుల్లో తుళ్లూరు మండలంలోని తాళ్లాయపాలెం స్టాక్ పాయింట్ని కూడా మూసివేయనున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా పరిధిలోని ఓపెన్ ఇసుక రీచ్లను ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. కొల్లిపర 3, బొమ్మవానిపాలెం 2, మున్నంగి 1, తాడేపల్లిలో 1 మొత్తం 7 రీచ్ల ద్వారా ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు ఆమె తెలిపారు. వీటికి సంబంధించి ఏజెన్సీలకు టెండర్స్ ను సేకరిస్తున్నట్లు చెప్పారు. వీటిలో 2,92,245 మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా నెలకు 90,000 టన్నుల ఇసుక అవసరం ఉంటుందని, ప్రస్తుతం ఉన్న ఇసుక నిలువ మరో 3 నెలల వరకు సరిపడా ఉన్నట్లు ఆమె చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఇసుక సమస్య ఎక్కడా లేదని, అయితే రవాణాకు సంబంధించి సమస్యలు ఉన్నాయని, సొంత వాహనాల ద్వారా కానీ ప్రభుత్వ వాహనాల ద్వారా కానీ ఇసుకను తరలించుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుకను తక్కువ ధరకే ప్రజలకు అందించడం జరుగుతుందని, అయితే కొందరు వ్యక్తులు దానిని వ్యాపారం చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ప్రభుత్వం ఇసుకకు సంబంధించి కొత్త యాప్ను రూపొందిస్తుందని, దాని ద్వారా సచివాలయ సిబ్బందితో పోస్ట్ వెరిఫికేషన్ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇసుకకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 0863 022 34 201 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని చెప్పారు. జిల్లాలో దాదాపు జూలై 8 నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం శాండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మన దగ్గర 5 పాయింట్స్, మనకి కొల్లిపర మండలంలో 2 పాయింట్స్, తర్వాత మనకి తాడేపల్లిలో 1 పాయింట్, తర్వాత తుళ్లూరు మండలంలో 2 పాయింట్స్ నుంచి శాండ్ అనేది కన్జ్యూమర్స్కి అందుబాటులో పెట్టడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ పెట్టిందో ఆ పోర్టల్ ద్వారా అందరూ కూడా ఆన్లైన్ బుక్ చేసుకొని ఆ ఆన్లైన్ బుకింగ్కి డైలీ 3,500 టన్స్ శాండ్ మనం డిస్పాచ్ చేస్తున్నాం. ఈ వీక్ కూడా 17,500 టన్స్కి ఆల్రెడీ శాండ్ కావాల్సిన వాళ్ళందరూ కూడా బుకింగ్ చేసుకోవడం జరిగింది. సో 16వ తారీఖు లోపు మనం ఆల్రెడీ అక్కడ స్టాక్ యార్డు, అప్రోచ్ రోడ్, తర్వాత ఎవరైతే ఏజెన్సీ మనకి మాన్యువల్గా ఎక్స్కవేట్ చేసి స్టాక్ యార్డుల నుంచి లోడ్ చేస్తారో ఆ ఏజెన్సీ ఫైనలైజేషన్ టెండర్స్ కూడా ఇవాళ పిలవబోతున్నాము. సో 16వ తారీఖు నుంచి మనకు ఈ 4 పాయింట్స్లో కూడా శాండ్ అనేది ప్రజలకి అందుబాటులో పెడతాము. శాండ్ అనేది పూర్తిగా ఎప్పుడు కూడా అవైలబిలిటీలో ఉంచడానికి యంత్రాంగం అనేది పనిచేస్తుంది. ఇదే కాకుండా మొన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టా ల్యాండ్లో ఉన్న శాండ్ డీకాస్టింగ్ చేయడానికి కూడా జీవో అనేది విడుదల చేస్తున్నారు. సో ఎవరు కూడా బయట శాండ్ ఇంతకి అమ్ముతున్నారు, అంతకు అమ్ముతున్నారు అనే దాని మీద మీరు తీసుకొని ఇది అంటే అలా మోసపోవాల్సిన నెసెసిటీ లేదు. అండ్ మనకి బుకింగ్ కూడా మనకి ఆన్లైన్ sand.ap.gov.in అనే పోర్టల్లో ఆన్లైన్ జరుగుతుంది. మనకి ప్రతి సాటర్డే కూడా 12 o'clock మధ్యాహ్నం మనము ఆ నెక్స్ట్ వీక్ రిక్వైర్మెంట్ అంతా కూడా శాండ్ ఓపెనింగ్ వస్తుంది. వచ్చాక బుక్ చేసుకుంటున్నారు అండ్ ఆ మేరకు ఆ వీక్ అంతా కూడా డిస్పాచ్ చేస్తున్నాం. సో ఎవ్రీ వీక్ ఆ ఫుల్ డిస్పాచ్ కూడా మనకి ఒక రోజులోనే మనం తెలుసుకొని దాని ప్రకారం వీక్ అంతా కూడా రెడీ చేసుకుంటున్నాము. మనకి ఇదే కాకుండా మనకి గుంటూరులో టోల్ ఫ్రీ నంబర్ 1 పెట్టడం జరిగిందండి, ల్యాండ్లైన్ నంబర్. సో 0863 022 34201. సో ఇది మన ఫోన్ నంబర్. సో ఎవరన్నా ఏదైనా మీ నోటీస్కి వచ్చినా కంప్లైంట్ చేస్తే మనం యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. పట్టణంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం నందు దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 5వ రోజు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు అన్నపూర్ణ దేవిగా మరియు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు రాజమాతంగి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున 5వ రోజు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగాను, అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు రాజమాతంగి దేవిగాను అలంకారంతో దర్శనమిస్తూ ఉన్నారు. మరి విశేషమైనటువంటి యొక్క దేవీ నవరాత్రుల్లో
మరి ఈ యొక్క పృథ్వీలోకంలో ఉండేటువంటి ఈ యొక్క ప్రజలందరికీ కూడా సమపాలనలో అన్నపాద్యాలన్నీ కూడా అందాలని చెప్పేసి అమ్మవారికి ప్రీతిగా విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలు, అలాగే నిత్యచండీ హోమాది కార్యక్రమాలు, నీరాజన మంత్రోష్పాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం నందు జరిగిన 31వ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా దేవి చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 93వ శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. 5వ రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనం కల్పించారు. అదేవిధంగా పట్టణ బాలాజీరావుపేటలోని శ్రీ కనకదుర్గ దేవాలయం నందు శ్రీ దుర్గా భవానీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుండి ప్రారంభమయ్యాయి. గురువారం నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు అమ్మవారు మహాచండీ దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పట్టణ గంగానమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు శ్రీ కామాక్షమ్మ అమ్మవారు 65వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 5వ రోజు అమ్మవారిని శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరించి విశేష పూజలు కుంకుమార్చనలు వైభవంగా నిర్వహించారు. తెనాలి గంగానంపేటలో వెంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 65వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం సువాసినీలచే కుంకుమార్చన కార్యక్రమాలు పూర్తయినాయి. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు అష్టోత్తర శతనామావళి కార్యక్రమం, మంగళహారతుల కార్యక్రమాలు, మంత్రపుష్పాది కార్యక్రమాలు జరుగును. అదేవిధంగా సాయంత్రం 7 గంటలకు సంకీర్తన గానం బృందం వారిచే పాటల కచేరీ కార్యక్రమం ఉన్నది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు చిన్న విరామం.